ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సంధ్యా స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ, కారం చేసే కంపెనీ కి రావటం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళల సిచ్యువేషన్, వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక్కడ అన్న క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్, త్రాగునీటు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి, ఇక్కడున్న మహిళలకు అందరికీ మంచి మంచి పథకాలతో గత 4.5 సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి, తన సొంత రిసోర్సెస్ తో ఇక్కడ 29 ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది. దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు. అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ, మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం, ఎర్రబాలెంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో దేవాంశ్ కన్నా చాలా స్టామినా ఉండే ఆయన, దేవాంశ్ కన్నా కష్టపడే ఆయన ఎప్పుడు తన హెల్త్ ని చూసుకుంటారు. ఆయన ఎప్పుడు షార్ప్ గా ఉంటారు. ఆయన ఏజ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అవుతూ వెళ్తున్నారు. సో అందులో సందేహమే లేదు. మాకన్నా ఎక్కువ కష్టపడతారు. ప్రజల కోసం ఏవైనా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేవారు. మహిళలకి ఎక్కువ గౌరవం ఇచ్చే ఆయన. ఇప్పుడు చూసుకుంటే డ్వాక్రా సంఘాల్ని మన భారతదేశంలోనే ఈ స్థాయికి వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వలన. అలాగే మహిళలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, మెడికల్ కానివ్వండి, భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ కూడా స్థాపించింది ఆయనే, ఇచ్చింది ఆయనే. అదే కాకుండా మన మొదటి మహిళా స్పీకర్ ని కూడా, ప్రతిభా భారతి గారిని పాలిటిక్స్ లో రానిచ్చింది ఆయనే. సో ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మన బాబు సూపర్ 6 గురించి మనకు తెలుసండి. మహిళలకి వాళ్ళ పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యం, దానికోసం 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా 18 to 59 సంవత్సరాల మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు వచ్చేటట్టు చూస్తున్నారు. ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేటట్టు కూడా చూస్తున్నారు. అదే కాకుండా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేటట్టు చూస్తున్నారు. అదే కాకుండా మా లాంటి యువకులకి కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి 0 ఇంట్రెస్ట్ లోన్స్ వచ్చేటట్టు గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చేటట్టు చూస్తున్నారు. సో బాబు గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు. అది కూడా యువతుల గురించి ఎప్పుడు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. బాలకృష్ణ గారు కానీ హిందూపురంలో కానీ, లోకేష్ గారు మంగళగిరిలో, అలా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. మహిళల మీద పోటీ చేస్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? మంచిది కదండి, మంచిది. అవును, మహిళలైనా ఈ సొసైటీలో మహిళలైనా పురుషులైనా ఒక సమానమేనండి. అందుకే మేము కాలేజీల్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వర్క్ లో కానివ్వండి, మహిళలు చాలా బాగా పైకి వస్తున్నారు, పురుషులు కూడా చాలా బాగా పైకి వస్తున్నారు. సో అందులో ప్రాబ్లం ఏం లేదండి.